హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. ఇంత పొద్దున్నే తీస్తున్నావు ఫ్లవర్స్? పొద్దుగాల అయితేనే ఫ్రెష్గా ఉంటాయి, అందుకోసం అని అందుకే దింపి దింపుతుంది. పెడుతున్నావా? ఎండ వచ్చేస్తే కొంచెం వాడు పట్టినట్లు అయితాయి. ఇంకా ఇట్లా వదిలేసి ఎవరన్నా దింపుకోపోతారని దింపుతున్నా. చెట్టు బయట వాకిట్లు ఉంది కాబట్టి తెంపకుండా వదిలేసిన ఎవరన్నా తీసుకుపోతారు కదా, ఏమనడానికి రాదు ఫ్లవర్స్ తీస్తుంటే. ఏమననికి రాదు. అయినా మార్నింగ్ టైంలోనే జర ఫ్రెష్గా ఉంటాయి ఫ్లవర్స్. నీట్ మంచిగా వచ్చినాయి కదా, మంచిగా పూసినాయి, మంచిగా స్మెల్ వస్తుంది. చెట్టు మీకు ఇద్దరు గాంగ ఎక్కువ అవుతున్నాయి కదా ఫ్లవర్స్. నీకు విజయ్ గాంగ రెగ్యులర్గా తెంపుతారు. దాని నిండి వస్తున్నాయా రెగ్యులర్గా? దీని నిండి వస్తాయి, దీనికన్నా ఎక్కువ వస్తాయి ఒక్కొక్క రోజు. ఇదేమైంది చెట్టు ఫ్లవర్స్ వేస్తలేదా? ఇది రోజు పూసలేదు, 2-3 రోజులకు ఒకసారి. 2 మొగ్గలు వేసిన చెట్టు మంచిగా హైట్ అయినండి. పిల్లలు విరిచేసినట్టున్నారు. క్రికెట్ ఆడి బాల్ తలిగిచ్చిరు, ఇరిగింది చెట్టు, ఇరిగిపోయింది అన్నట్టు. ఇవి ఈ ఆకులు ఇట్లా అయిపోయినాయి, ఎండలకి అట్లయినాయి. ఎండలకి ఎట్లా అయినాయి. నిన్న ఎండ ఎంతగానో ఉంటుండే. నిన్నైతే మా విలేజ్లో చాలా భారీ వర్షం పడింది. ఇంకా అంతా వెదర్ అయితే కూల్గా ఉంది ప్రస్తుతం. నిన్నటి నుంచి కొద్దిగా కూల్గా ఉంది. ఇక అంతకుముందు అయితే ఇక ఈ టైం వరకు అలా ఎండలు వచ్చి ఉభరిస్తుండే. ఇప్పుడైతే చాలా కూల్గా ఉంది విలేజ్ మొత్తం. ఫ్లవర్స్ కూడా చాలా మంచిగా అనిపిస్తున్నాయి తెలుసా, చెట్లు మొక్కలు కూడా. ఇంకా ఆకులు కూడా ఎంత పట్టుకుంటే కూల్గా అనిపిస్తున్నాయి, ఇంకా చల్లగా ఉన్నాయి. వేరే చెట్లు చూసినాయి ఇట్లా పట్టుకుంటే చల్లగా ఉన్నాయి. నిన్న ఎండలేమో చంపినాయి మనల్ని. ఫ్లవర్స్ కూడా మంచిగా వచ్చేస్తున్నాయి. ఇవి తీస్తలేరా రెగ్యులర్గా? తీస్తలేము. చామంతి, కనకాంబరాలా? చామంతి అంటారు. గవి ఏమంటారు దాన్ని చామంతి అంటారు. చామంతిలోనే ఒక రకమైన చామంతి అన్నట్టు. ఫ్లవర్ అట్లే ఉంది కదా, చామంతి లాగే ఉంది. అవును, దానిలోనే రకాలు ఉంటాయి కదా, అది అన్నట్టు. ఈ మల్లెలు ఎన్ని రకాలు ఉంటాయి? బొండు మల్లెలు ఇంకేమంటారు కదా, 4 రకాలు ఉంటాయి. 3-4 రకాలు ఉంటాయి. బొండు మల్లెలు. ఇది ఏం మల్లె? బొడ్డు మల్లె. ఇది బొడ్డు మల్లెనా? బొండు మల్లె అంటారు కదా. బొండు మల్లె అంటారా? బొండు మల్లె అంటారు కదా. బొండు మల్లె, ఇంకోటి సన్నజాజి, ఇంకేమో అంటారు కదా. 4-5 రకాలు తెలియవు నాకు కానీ అంటారు. రకాలు ఉంటాయి. నీకు కూడా తెలియవా? నీకు తెలియకపోతే ఎట్లరా? ఆడపిల్లలకి ఫ్లవర్స్ గురించి తెలియకపోతే ఎట్లా? అంటే వాటి రకాలు తెలివయా? పేర్లు తెలియవు. ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా? తెలుసు, 4-5 రకాలు ఉంటాయి. ఇది ఇంకోటి ఫ్లవర్స్ ఇట్లా సన్నజాజి పూలు ఉంటాయి. సన్నజాజి పూలు లాగా నుండి కొంచెం పొడుగు ఉంటాయి కాడ. దాని పేరు ఏమంటారు? అవి పెట్టుకున్నావా ఇప్పుడన్నా? పెట్టుకున్నా. ఇవి అవి రెండే వాడినా. ఈ కరివేపాకు చెట్లు మన ఇంటికాడ పెరగవు చెట్లు కావు. ఇక ఎన్ని రోజుల నుంచి ఇది ఇంతే ఉంది. ముందుకు పోదు, వెనక్కి రాదు. ఇవే 4-5 కొమ్మలు వేసి ఉంటుంది ఇట్లా. మీరు అప్పుడప్పుడు దీన్ని తుంచేస్తారు 2-3, అది మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. లోపల చెట్టు కొంచెం గ్రోత్ వచ్చింది. ఇది పుదీనా మాత్రం మంచిగా అవుతుందిరా మన ఇంటి దగ్గర. పుదీనా మాత్రం దీని నిండా పుదీనానే ఉంది. వరలు వేసిండా? లేవలే. సరే, నాకు ఉప్మా అయినాక ఏదైనా వేసినావు? చేయలేను బావా, ఆటోకి వెళ్ళాలి నేను. పోతావా? సరే, కంపెనీ వాళ్ళని డ్రాప్ చేసి రావాలి. త్వరగానే లేపుతా. లేపు. ఆటోకంతా వర్షం దుమ్మే వాడింది కదా, బురద వర్షం వాడు. ఈరోజు పని ఉందా నాయన? అమ్మలు తాగుతున్నావు? ఎవరు లేచిరి? చిన్నమన్న మొహం కడుకురావా మనం? ఫస్ట్ ఏడుస్తుంది, కొద్దిసేపు ఏడ్చి తర్వాత లేచి వస్తుంది. వారు ఓయ్యా, వారు నానా, వారు వారు మా చిన్నబాబు ఇట్లా ప్రశాంతంగా పడుకుంటుండే సెలవులు ఇచ్చినప్పటి నుంచి. మా పెద్ద బాబుని ఊరికి పంపించినాము, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిండు. ఈయన ఒక్కడే ఉన్నాడు మా దగ్గర. ఇంకా మేమేం చెప్పినా సరిగ్గా ఇంటలేడు, ఒక్కడే ఉండు కదా, లాడైంది కొంచెం.
ఇక నిద్ర ప్రశాంతంగా నిద్రపోతాడు. కొద్దిగా మేల్కుడి కూడా వాళ్ళక్కడ ఒకసారి, ఎందుకంటే ఒక్కడే ఉండు కాబట్టి కొడతలేము తిడతలేము ఏమంటలేం కదా అట్లా. నానా యాయ్ యాయ్ మేల్కనే ఉన్నావురా వారు వారు. ఇంకా పొద్దున ఇప్పుడు లేచాడు, లేచి మొహం కడుక్కొని కొద్దిగా తింటాడు. తిన్నాకనే ఆ ఫోన్ పక్కన పెట్టుకొని అనుకుంటూ ఫోన్ తీసుకుంటాడు, ఫోన్ చూస్తాడు మధ్యాహ్నం వరకు. మళ్ళీ మధ్యాహ్నం కొద్దిగా తింటాడు, మళ్ళీ ఫోన్కి తగులుతాడు. ఇక ఎప్పుడన్నా ఒకసారి బెదిరించినప్పుడు కొద్దిగా పక్కకెట్టి మంచిగా సైలెంట్గా ఉంటాడు. తర్వాత మళ్ళీ కంటిన్యూగా నానా కళ్ళు తెరుస్తేనే కదా మెలకనే ఉన్నావురా అయ్యా. ఇప్పుడు లైట్గా నిద్రలో కూడా కళ్ళు తెరిచినట్టే పడుకుంటాడు ఒకసారి అట్లా. లేచినావా రా మమ్మీ, లేచినావా? ఏం చేస్తున్నావు మరి కూర్చొని? ఏమో తాగినావు మూతికంటినవి? ఏం తాగినావు గ్లాస్ తోటి? తాత ఛాయ్ తెచ్చిండ్రు, ఛాయ్ అంటే తాగేసి. అక్క లేచిందారా? తేజ లేవలేదా నేను? అక్కను ఎందుకు లేపలేవు? అక్కను ఎందుకు లేపలేవు? అక్కను ఎందుకు లేపలేవు? కొట్టాలా నిన్ను? వద్దా? సరే ఏం కొట్టానులే. ఎవరు కొట్టినారు? ఏడగొట్టినా నిన్ను? ఏడగొట్టినమ్మా నిన్ను? ఈపులో కొట్టినానా? చూపెట్టి ఏడగొట్టినా? నిన్ను ఏడగొట్టినా నేను? పాలంట తాగ నాని దగ్గర. చక్కెర వేసుకోలేము, చక్కెర వేయడానికి బాగా ఉంటుంది. బాగాలేవారా? ఎట్లున్నాయిరా? ఈడేమైంది ఈడేమైంది? అవును, అక్క చెల్లెలు ఇద్దరు కొట్లాడుతురా? కొట్లాడుతురా ఇద్దరు? మమ్మీ బాయ్, మమ్మీ బాయ్ 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 బాయ్. షేకండి 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 షేకండి. బాయ్ 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 చెప్పి ఇట్లా బాయ్ చెప్పు. వెరీ గుడ్, మంచిగా బాయ్ అని మంచిగా చెప్పురా, మంచిగా బాయ్. ఇక్కడ చూసుకుంటే చెప్పాలి బాయ్ డాడీ అని మంచిగా చెప్పాలి. ఏం చేస్తున్నావు విజయ? దొండకాయ కూరనా ఈరోజు? నువ్వేం చేస్తున్నావు? ఉప్మా చేస్తున్నా. ఓకే, చాయ్ పెట్టినావా? చాయ్ అవుతుంది. చాలా చేస్తున్నావు ఉప్మా? చిన్నోడు తింటాడు కదా, ఇప్పుడు నువ్వు తింటావు. వారు తింటాడు, నేను తింటా, అమ్మ తింటుంది. ఇంకెవరు తిన్నారా? ఇంకెవరు తిన్నారు? ఓకే సరే. మరి నీళ్ళు పెట్టినావా నాకు స్నానానికి? పెట్టినా కాయి. సరే స్నానం చేసుకుంటా.